హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ కి అయితే రెడీ అయిపోండి. మన IPL 2025 లో మ్యాచ్ నెంబర్ 14 RCB వర్సెస్ GT అనమాట. నిజంగా ఒక హై యాక్షన్ ఉన్న మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. రెడీగా ఉండండి. ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కి ఒక మాస్ ఎంటర్టైనర్ లాగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే RCB టీం వాళ్ళు రెడ్ హార్ట్ ఫామ్ లో అయితే ఉన్నారనమాట. అటు బౌలింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోను, అటు బ్యాటింగ్ లోను నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. వీళ్ళకు పోటీగా GT టీం కూడా అలాగే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అసలు మ్యాచ్ ఎలా జరగబోతుంది అనే దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకప్పుడు మనం RCB టీం గురించి అయితే మాట్లాడుకుందాం. RCB టీం కి ప్రధాన బలం ఎవరంటే మన కింగ్ విరాట్ కోహ్లీ. నిజంగా ఈ సీజన్ లో ఈయనైతే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేశాడు. మొన్న చెన్నైతో జరిగిన మ్యాచ్లో 30 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆయన ఫామ్లో లేకపోవడం అంటూ ఎప్పుడు జరగదనమాట. లాస్ట్ సీజన్ కూడా ఆరెంజ్ క్యాప్ కూడా ఈందే. ఖచ్చితంగా ఈ సీజన్ కూడా విరాట్ కోహ్లీయే కొడతాడని నేనైతే అనుకుంటున్నా. కాకపోతే RCBకి ఇంకా కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ సీజన్ విరాట్ కోహ్లీతో పాటు ఫిలిప్ సాల్ట్ లాంటి అద్భుతమైన ఓపెనర్ అయితే దొరికాడు. నిజంగా ఈయనైతే పవర్ ప్లేలో బౌలర్లనే ఎగరేసి కొడుతున్నాడు అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలో ఇచ్చిన స్టార్ట్ ఏదైతే ఉందో అది RCB టీంకి చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే మారింది. ఇంకా 1 డౌన్లో దేవదత్ పడిక్కల్ని అయితే దింపుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో అయితే అంత ఇదిగా అయితే ఆడలేదు, కానీ CSK మీద మంచి టచ్లు అయితే కనపడ్డాడు. ఇంకా దేవదత్ పడిక్కల్ తర్వాత మన కెప్టెన్ రజత్ పతిదార్ అయితే వస్తాడనమాట. ఈయన ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టి మ్యాచ్ డిఫైనింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు అనమాట. ఈ విధంగా RCB టాప్ ఆర్డర్ కనుక మీరు చూసుకుంటే రాక్ సాలిడ్ గా అయితే కనపడుతుంది. ఇదేదో మనం చెప్పుకుంటాం కాదనమాట. KKR మ్యాచ్ చూసుకున్నా, CSK మ్యాచ్ చూసుకున్నా వీళ్ళ పర్ఫార్మెన్స్ లో అదైతే మాట్లాడుతున్నాయి. ఇంకా వీళ్ళ నలుగురు తర్వాత లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్లు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. లివింగ్ స్టోన్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా బాగా ఆడాడు. సెకండ్ మ్యాచ్ లో బ్యాటింగ్ అంత బాగా ఆడకపోయినా కీలకమైన 2 వికెట్లు అయితే తీశాడు ఈయన. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ కొట్టిన 6ల గురించి మనకు తెలిసిందే. ఇంకా వీళ్ళ తర్వాత మన స్పిన్ ఫాస్ట్ బౌలర్ అయిన కృణాల్ పాండ్యా అయితే ఉంటాడనమాట. ఈయన బ్యాటింగ్ లో అంత ఇంపాక్ట్ అయితే చూపించి చాలా కాలం అయితే అయింది. కానీ యాజ్ ఏ బౌలర్ గా ఈ RCB యూనిట్ లో చాలా కీలకమైన ప్లేయర్ ఈయన. అందులోని ఈ మ్యాచ్ జరిగేది చిన్నస్వామిలో కాబట్టి ఖచ్చితంగా కృణాల్ పాండ్యా లాంటి బౌలర్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఈ విధంగా బ్యాటింగ్ ఆర్డర్ కనుక మీరు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది RCBది. ఇప్పుడు ఒకసారి మనం బౌలింగ్ అయితే చూద్దాం. RCB బౌలింగ్ లైనప్ ని ఖచ్చితంగా లీడ్ చేస్తుంది హేజ్లీవుడ్ అనే చెప్పాలి. నిజంగా ఫస్ట్ మ్యాచ్ లో కావచ్చు, సెకండ్ మ్యాచ్ లో కావచ్చు అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా హేజ్లీవుడ్ కి తోడుగా లాస్ట్ మ్యాచ్ నుంచి మన భువి అయితే వచ్చాడనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదైతే ఉందో అదైతే అదిరిపోయే కాంబినేషన్. ఇంకా వీళ్ళతో పాటు యష్ దయాల్ కావచ్చు, సుయాష్ శర్మ కావచ్చు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో నేను అనుకునేది ఏంటంటే సుయాష్ శర్మనైతే పక్కన పెట్టి స్వప్నిల్ సింగ్ ని తీసుకుంటారేమో అనే డౌట్ అయితే నాకైతే వస్తుంది. ఎందుకంటే స్వప్నిల్ సింగ్ అటు బ్యాటింగ్ ఆడగలడు, ఇటు బౌలింగ్ కూడా వేయగలడు. చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తో ఆడటం అనేది చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే స్వప్నిల్ సింగ్ ఎలాగో మంచి బౌలర్ కాబట్టి. ఈ విధంగా RCB టీం అయితే కనపడుతుంది. ఇక్కడ వీక్నెస్ లేవి కూడా నాకైతే కనపడలేదు. కానీ ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచ్ల్లో కావచ్చు పవర్ ప్లేలో వీళ్ళకి మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఒకవేళ సాల్ట్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు ఎర్లీగా అవుట్ అయితే ఖచ్చితంగా ఈ మిడిల్ ఆర్డర్ మీద మంచి టెస్ట్ అయితే పడబోతుంది. నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా మంచి స్టార్టే వస్తాను నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాచ్ జరిగేది మన చిన్నస్వామిలో కాబట్టి. ఒకవేళ వీళ్ళిద్దరూ ఎర్లీగా అవుట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకైతే టెస్ట్ అయితే ఉండబోతుంది. ఈ విధంగా మంచి పాజిటివ్గా RCB టీం అయితే కనబడుతుంది. మనం ఇప్పుడు GT గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ GT టీం కి ప్రధాన బలం ఎవరంటే టాప్ 3 బ్యాట్స్మెన్లు అనమాట. మన శుభ్మన్ గిల్ కావచ్చు, లేకపోతే సాయి సుదర్శన్ కావచ్చు, జోస్ బట్లర్ కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ని మొత్తాన్ని కూడా వీళ్ళ బుధస్కంధాలపై వేసుకుని అయితే మోస్తున్నారు. లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చారు. కాబట్టి GTకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరైతే పర్ఫామ్ చేయాల్సిందే. ఒకవేళ ముగ్గురు గనక అవుట్ అయిపోయారా GTకి అయితే కష్టాలు తప్పవు. ఎందుకంటే వీళ్ళ తర్వాత వచ్చే రూదర్ఫోర్డ్ కావచ్చు, తెవాటియా కావచ్చు, లేకపోతే మన షారుఖ్ ఖాన్ కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా హిట్టర్లే. కానీ వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే
కన్సిస్టెన్సీ అనేది వీళ్ళైతే మెయింటైన్ చేయరు. కాబట్టి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అదైతే ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీటీ తరపున పెద్ద లూప్ హోల్ లాగా అయితే కనపడుతుంది. ఇంకా వీళ్ళ 6 తర్వాత లాస్ట్ 2 మ్యాచ్లు బట్టి మనం గనక చూసుకుంటే సాయి కిషోర్ అయితే ఉంటాడు, రషీద్ ఖాన్ అయితే ఉంటాడు, ఇంకా కగిసో రబాడా అయితే ఉంటాడు, మన సిరాజ్ మియా అయితే ఉంటాడు, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణతో పాటు ఇషాంత్ శర్మ అయితే ఉండబోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మీరు చూసుకుంటే జీటీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ తో కలుపుకొని 6 బ్యాట్స్మెన్లు 6 బౌలర్లతో అయితే వీళ్ళైతే ఆడారు. ఎందుకంటే మన లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిచ్చే అవసరం అయితే వీళ్ళకైతే రాలేదు. కానీ సెకండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళైతే ఒక ఎక్స్ట్రా బౌలర్ని అయితే ఆడిచ్చారు. కానీ ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామిలో కాబట్టి ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఆల్రౌండర్లని ఆడిస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే టాప్ ఆర్డర్ కనుక కొలాప్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే మిడిల్ ఆర్డర్లో అయితే దాన్ని అయితే కాపాడతారు. కాబట్టి లాస్ట్ మ్యాచ్ లో ఏ స్ట్రాటజీతో అయితే వీళ్ళైతే వెళ్ళారో సేమ్ అదే స్ట్రాటజీతో అయితే వీళ్ళైతే వెళ్ళబోతున్నారు. ఈ విధంగా జీటీ టీం కనుక మీరు చూసుకుంటే టాప్ ఆర్డర్ అయితే అదిరిపోయింది, మిడిల్ ఆర్డర్ అయితే కొద్దిగా యావరేజ్ గా అయితే కనపడుతుంది. కానీ బౌలింగ్ మాత్రం నిజంగా ఆర్సీబీతో పోటీకి అయితే ఉంది. ఇంకా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సిరాజ్ మియా అయితే ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ఆడుతానే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఇంకా సిరాజ్ తో పాటు రబాడా ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ అయితే వేశాడు. వీళ్ళందరి నుండి కూడా ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్ కి అయితే పెద్ద టెస్ట్ అయితే ఉంది. ఇంకా వీళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయిందా మిడిల్ ఆర్డర్ ఎలా ఆడతారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంకా వీళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయిందా మిడిల్ ఆర్డర్ లో ఉన్న బ్యాట్స్మెన్లు ఎలా ఆడతారు, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. మరి ఈ 2 టీమ్స్ కనుక మనం చూసుకుంటే టాప్ ఆర్డర్ లో అయితే మంచి నెక్ టు నెక్ ఫైట్ అయితే ఉండబోతుంది. మిడిల్ ఆర్డర్ లో అయితే ఖచ్చితంగా ఆర్సీబీ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా మన బౌలింగ్ కనుక మనం చూసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ అయితే చాలా బాగుంది. కానీ జీటీ బౌలింగ్ అయితే మంచి డెప్త్ ఉన్న బౌలింగ్ లైనప్. చెప్పే కదా వాళ్ళకి టూ మనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాచ్ జరిగేది చిన్నస్వామి స్టేడియంలో కాబట్టి బ్యాటింగ్ ఎలాగో 2 టీమ్స్ వాళ్ళు కూడా బాగానే ఆడతారు. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్. కానీ ఎవరైతే బౌలింగ్ బాగా వేస్తారో వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలుస్తారు. మరి ఈ 2 టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.